తో మీ జీవితంతో స్టార్ట్ అయింది అదే ఇది చాలా సందర్భాలలో మీడియాలో వచ్చింది. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఓకే, 8th వరకు మీ ఊర్లో కిలాస్పూర్లో చదువుకున్నారు. తర్వాత 10th ఎక్కడ అయింది సార్? ఇంటర్ ఇక్కడ మన వరంగల్ హనంకొండ మల్టీపర్పస్ హై స్కూల్ అని, అప్పుడు మల్టీపర్పస్ హై స్కూల్స్ ఓన్లీ 4 ఉండే తెలంగాణ ప్రాంతంలో. కరీంనగర్లో ఒకటి, వరంగల్లో ఒకటి, హనంకొండలో ఒకటి, ఇంకోటి ఎక్కడో. ఆ సిస్టమ్ ఏంటంటే ఇంటర్మీడియట్ లేకుండా హై స్కూల్లోనే 12th వరకు ఉంచి తర్వాత డైరెక్ట్గా నేరుగా డిగ్రీలకు, ఇంజనీరింగ్కు, మెడిసిన్కి పోయే అవకాశాలు ఆ చదువు జరిగింది. నేను అక్కడికి పోయినప్పుడు టీవీ నారాయణ గారని మొన్ననే 3 ఏళ్ల కింద పోయినాడు, 97 సంవత్సరాలు, దళిత మేధావి, హెడ్ మాస్టర్ ఉండే. నేను ఆయన దగ్గర పోయి నా మార్కులు చూపించి అడ్మిషన్ అడిగితే 14 రూపాయలు తెచ్చేవా అన్నాడు అడ్మిషన్ ఫీజు. నా దగ్గర లేవు, తెస్తాను సార్ అన్నాడు. చూశాడు, డబ్బు లేకుండా వచ్చి నన్ను కలిశాడు, మార్కులు చూపెడతాడు, వీడు జిల్లాలో సెకండ్ ఉన్నట్టున్నది అని చూశాడు. చూసి తెస్తాడా లేదా అనుకున్నాడు. నేను వచ్చేసి మా అమ్మ పెళ్లి నాటి చీర ఒకటి ఉండే. నేను అప్పటికి 9వ తరగతిలో ఎంటర్ అవుతున్నా అంటే నా ఏజ్ మీరు ఆలోచించండి, 15 సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాలు. మా నాన్నగారు 4 అప్పుడు పోయినాడు, 11 ఏళ్ళు. అంతకుముందు 10 ఏళ్ల కింద ఆమెకు పెళ్ళింది. అంటే 25 సంవత్సరాల కింద ఆ తల్లిదండ్రులు పెట్టిన చీర ఒకటి ఉంటే ఆ చీరను హనుమకొండలో ఒక బజార్లో అమ్మితే 20 రూపాయలు వచ్చినాయి. ఆ 20 రూపాయలు 14 రూపాయలు పెట్టి నేను అడ్మిషన్ తీసుకున్నా. తర్వాత ఆ టీవీ నారాయణ గారు నా జీవితాన్ని సరిదిద్దారు. ఆయన ఎక్కడా లేకపోతే 14 ఇవ్వకుంటే మీకు అడ్మిషన్ దొరికేది కాదు. ప్రభుత్వ లెక్కలు కదా, ఇది తప్పదు కదా, ఊరికైతే ఊరే కదా, మాఫీ చేయలేరు కదా. అయితే ఆయన ఏం చేశాడు, నాకు ఎక్కడ తిండి దొరకట్లేదు కాబట్టి, హాస్టల్ లేదు కాబట్టి ఆయన ఇంట్లో ఒక 3 మాసాలు మధ్యాహ్నం భోజనం పెట్టాడు. తర్వాత ఐ వాజ్ ది ఫస్ట్ బీసీ స్టూడెంట్. On his recommendation, on his insistence, the SC hostel admitted me as a rare exception. ఓకే, ఎస్సీ హాస్టల్లో మీకు సీట్ ఇప్పించారు? సీట్ ఇప్పించారు. సీట్ ఇప్పిస్తే అక్కడ 2 మాసాలు ఉన్నాను. ఆ తర్వాత కనకరత్నమ్మ గారని లేడీ ఎమ్మెల్యే ఉండే, తర్వాత ఎమ్మెల్సీ అయింది. ఆమె గొప్ప లేడీ, ఈ సామాజికంగా బాగా శ్రద్ధ పెట్టింది. ఆమె రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి మొట్టమొదటి బీసీ హాస్టల్ వరంగల్లో ఆమె తీసుకొచ్చింది. మీకోసం జరుగుతానట్టు? నా కోసం జరిగినట్టే ఆ హాస్టల్ పోయినా. ఆ తర్వాత నాకు ప్రైమరీ స్కూల్ నుంచి నా స్కాలర్షిప్స్ వచ్చేది, వెరీ గుడ్ అమౌంట్. అక్కడ మీరు క్లెవర్ కనుక దాంట్లో అదే వచ్చింది, మెరిట్ కమ్మీన్స్ అనేది, మెరిట్ అనేది ఏదో అనేది. అక్కడ 1 year కాగానే నాకు స్కాలర్షిప్, స్కూల్ అయిపోతున్నది అప్పుడు స్కాలర్షిప్ వస్తుంది. వస్తే నెక్స్ట్ ఇయర్కి ఎక్కడికి వస్తుంది కానీ ఇప్పుడు అక్కరాదు కదా. నెక్స్ట్ ఇయర్ నుంచి నేను స్కూల్ హాస్టల్లో ఉండేది, ఇది డబ్బులతో. నెలకు 20 రూపాయలు కూడా కాకపోవు, 12 రూపాయలే అసలు అయితే మంత్లీ. అంతా దొరలు, దాతలు, పెద్ద పెద్దోళ్ళు ఉండే హాస్టల్. అందులో నేను ఖచ్చితంగా నేనెందుకు కూడకూడదు అంటే ఆ నెపం ఏదైతే ఉన్నదో అది. ఇక్కడ ఒకటి ఊళ్ళో ఇంకో అంటే ఇది చెప్పడం కొంత బాధనను, ఆ భావన ఇదనిపిస్తుంది. నేను మా ఊళ్ళో మేము ఈ గ్రంథాలయంలో పనిచేసినాం కదా. తర్వాత ఒక 5-6 ఇప్పుడు రాములు అని డీజీ, వాళ్ళ మా ఇల్లు వాళ్ళ ఇల్లు అక్కడ పక్కనే. సో మేమంతా ఏం చేసేదంటే హై స్కూల్లో ఉన్నప్పుడు వచ్చి ఈ గ్రంథాలయం నడిపిన చరిత్ర ఒకటైతే మేఘ దూత అనే సచిత్ర వారపత్రిక చేసాం ఒక 3 సంవత్సరాలు సమ్మర్ హాలిడేస్లో. మేఘదూత సచిత్ర వారపత్రిక. మా క్లాస్మేట్స్ షావుకారు ఉంటే ఓ టాప్ తెచ్చేది, దాన్ని మళ్ళీ పెయింటింగ్ వేసి చిత్రాలు వేసి మేము వ్యాసం రాసి ఆ వ్యాసానికి వ్యతిరేకంగా మళ్ళీ విమర్శనా వ్యాసం వచ్చేది, ఇవన్నీ రాసేది. దురదృష్టం ఏంటంటే ఈ కాపీలు లేకుండా పోయినాయి. నక్సలైట్లు నాకు 91 తర్వాత 4 పర్యాయాలు నా ఇంటి మీద దాడి చేశారు, నన్ను ఆల్మోస్ట్ కిడ్నాప్ చేశారు, చేయలేకపోయారు. అయితే అందులో కాలిపోయినాయి ఇంట్లో. అయితే ఈ భావంతో ఏంది అంటే ఆ ఊళ్ళో ఉన్న దొరగారి బావమరిది, ఆయన మొన్ననే చచ్చిపోయాడు ఒక 4 ఏళ్ల కింద. దొర ఊళ్ళో పెద్ద బంగ్లా, 5 feet కాంపౌండ్ వాల్, 2 3/4 acres ఆఫ్ ల్యాండ్, పెద్ద నైజామీ హాల్, భవంతి, 4 అడుగుల ఎత్తు మీద ఉండేది. అందులో ఒక రేడియో ఉండేది. ఆ రోజుల్లో గ్రామాలలో రేడియోలు ఎక్కడా లేవు, స్కూళ్ళలో కూడా లేకుండే. అయితే ఈ రేడియో అయింది, అందులో మనుషులు ఉంటారా, మాకేం పిల్లలం కదా, ఎట్లా చూడాలి వినాలి అంటే వాడిని ఒప్పించి
దొరగారి బావమరిదిని ఓ రోజు తీసుకుపోతే ఆ హాల్ మెజెస్టిక్ హాల్, నైజామీ హాల్, అందులో మూలకు ఒక 3 feet ఎత్తు ఇది బ్యాటరీ, దాని మీద ఇంకో 3 feet ఎత్తు రేడియో, దానికి వైర్ తీసుకొని బిల్డింగ్ మీద బొంగు పెట్టి అక్కడి నుంచి ఏరియల్ తీసుకొని వచ్చి కింద గ్రౌండ్లో పిట్ చేసి కోలు, శాండు, సాల్టు వేసి నీళ్లు పోసి దాని ఎండును తీసుకొచ్చి రేడియోలో పెట్టి పవర్ జనరేషన్ చేసిర్రు మీరు? పవర్ జనరేషన్ ఎర్త్ కోసం, రిసెప్షన్ కోసం. అది నేను జస్ట్ కాదు, వాళ్ళు చేశారు. ఓకే, అది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. ఇవాళ ఇది విజిట్ కంటే ఎక్కువ కంప్యూటర్లు అది వేరు. అయితే అది వినడానికి పోదాం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి మేము జస్ట్ పోయినాం, కూర్చున్నాం 4 వాళ్ళ అక్క వచ్చింది, ల్యాండ్ లేడీ దొరసాని, వచ్చి ఏంద్రా ఊళ్ళో పొరగాలంతా గీడు ఉందరో అనగానే మేము లేచి పరిగెత్తి కాంపౌండ్ వాళ్ళు గేట్ దాటి బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఇట్లా చూస్తే ఆ బిల్డింగ్ కనపడుతున్నది, కాంపౌండ్ వాళ్ళు 5 feet 6 feet ఉన్నది. ఇది ఏంది, వీళ్ళకే ఎందుకు ఉన్నది, లేదు మనం పోతే గిట్ల ఎందుకంటాను, కనీసం రేడియో కూడా వినకూడదా, లోపల అడుగు పెట్టద్దా, ఎవరిది ఇది, ఎందుకున్నది వీళ్ళకు, మనకెందుకు ఉండదు. అవును, ఆగో అది దట్ ఈస్ ద డ్రైవింగ్, చిన్నప్పటి నుంచి ఆలోచన, దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. ఓకే, అది దాన్ని ఏమంటారు, గేలి చేయబడ్డమో లేకుంటే అవమానానికి గురైన తర్వాత అది అవమానం కింద భరించాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఆ రోజున్న పరిస్థితుల్లో వాస్తవాలు, అవునవును, సమాజంలో అవును, అది యాక్సెప్టెడ్ వాస్తవం. అవునవును, కానీ ఈ యాక్సెప్టెడ్ వాస్తవం నాకెందుకు లేదు అని నేను అనుకున్నా. ఓకే, అంతే, అది ఎదుటి వాళ్ళ మీద కాదు. ఓకే, అదే అటువంటి వాళ్ళకి మనకెందుకు ఉండదు, వాళ్ళకి ఎందుకుంది, మనం ఎందుకో, నాకెందుకు లేదు వాళ్ళకి ఎందుకు ఉంది. తర్వాత ఏమైంది, వాళ్ళు మెల్లమెల్లగా ల్యాండ్స్ అని పోయినా ఏదో ఇచ్చేసారు, అమ్ముకున్నారు. వాళ్ళకు చివరికి ఈ ఇల్లే గత్యంతరమైంది. నేను అప్పటికి అమెరికా పోయాను. అమెరికా పోతే వీళ్ళు అమ్ముతున్నారు, ఏం లేదు, ఊళ్ళో కొనేటోళ్ళు లేరంటే అదే ఇల్లు, అదే బిల్డింగు, ఆ జాగా మొత్తం కాంపౌండ్ తోటి 19,000 ల్యాండ్కు, 6,000 7,000 బిల్డింగ్కి 26,000 పెట్టి 1971లో ఏ ఇంట్లో నుంచి అయితే పారిపోయాను అదే ఇల్లును మళ్ళీ కొన్నా, వాళ్ళని ఆదుకోవడానికి. చాలా వేరే వాళ్ళు ఎవరు సాయం చేయలే. వాళ్ళ ల్యాండ్స్ బాగా వాడుకున్నారు, అనుభవించారు, ఇప్పటికే అనుభవిస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరు వాళ్ళకి సాయం చేయలేదు. సో అది జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పడానికి. అంటే అప్పుడు 10th ఇంటర్ అంతా కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళిన తర్వాత కొన్నారు. అమెరికా, లేకపోతే మన దగ్గర డబ్బులు అంటే ఒక 10 సంవత్సరాలు కాదు, ఇంజనీరింగ్ చదవడం అదొక ఇది, మా దగ్గర డబ్బు లేవు. ఓకే, ఇంజనీరింగ్ ఎక్కడ చదివా? ఇక్కడ ఉస్మానియాలో. 63 ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాం. ఎంఎస్ చేయడానికి. ఓకే, ఆ ఇంజనీరింగ్ ఫీజు కూడా లేకపోతే మా ఊళ్ళో అయ్యగారు గ్రంథాలయంలో మాకు నౌకరి ఇప్పించిన ఆయన, రేవిడు హుషారునాడు, తెలంగాణలో ఫస్ట్కి వస్తాడు, మనం సాయం చేయాలని పక్కన ఉన్న షావుకారికి చెప్పి ఆ చిన్న ఇల్లు ఏదుందో అది కుదోబెట్టి ఆయన గ్యారంటీ ఇచ్చి 374 రూపాయలు ఆ రోజు. ఓకే, అయితే ఆ 374 రూపాయల కోసం 400 రూపాయలు అప్పు తీసుకొని పోయి 374 కట్టి ఎక్కడున్నా తెలుసా, భూలోక్పూర్లో ఉన్నాను. మా బంధువులు, దూర బంధువులు ఎవరు ఉంటారు, ఇగో ఇంతకు డబుల్ ఉంటుంది ఇల్లు ప్లేసు, ఇంట్లో వాళ్ళకు 13 మంది సంతానం, భార్య భర్తలు, వాళ్ళతోటి ఉండి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చారు. ఓకే, ఎన్ని కిలోమీటర్స్? అది 5-6 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, ముషిరాబాద్ టు షార్ట్ కట్, అది అట్లా పోయేది. అటువంటిది స్కాలర్షిప్ వచ్చేసరికి నాకు